ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావును సిట్ 9 గంటల పాటు విచారించింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సిట్ అధికారులు ఆయన వాంగ్మూలం నమోదు చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై బీఆర్ఎస్ నేత నవీన్ రావును విచారించారు సిట్ అధికారులు. ట్యాపింగ్ కోసం ఎక్విప్మెంట్ ఎక్కడ కొన్నారు, వాటిని ఏ ప్లేస్ లో ఉపయోగించారనే కోణాల్లో కూపీలాగారు. అలాగే ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుతో పాటు ఇదే కేసులో అరెస్ట్ అయిన మాజీ ఎస్ఐబీ అధికారులతో ఉన్న సంబంధాలపై నవీన్ రావు నుంచి ఆధారాలు సేకరించారు. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో బాధితులైన పలువురు రాజకీయ నేతల స్టేట్మెంట్ ను సిట్ అధికారులు రికార్డ్ చేశారు. అయితే మెటీరియల్ సరఫరాపై విచారణ జరగలేదన్నారు నవీన్ రావు. వ్యక్తులతో సంబంధాలపై అడిగినట్టు తెలిపారు. సెప్టెంబర్ 24న ఏదైతే చెప్పానో ఈసారి కూడా సిట్ అధికారులకు అదే చెప్పినట్టుగా వివరించారు. సిట్ అధికారులు తనని అవే విషయాలు అడిగినట్టుగా చెప్పారు. తాను పరికరాలు సమకూర్చాననే విషయం చర్చకు రాలేదన్నారు. మీరు బయట స్పెక్యులేట్ చేస్తున్నట్టు ఇక్కడ ఏదో ఎత్తుకొచ్చాడు నవీను, ఏదో మెషిన్ తీసుకొచ్చాడంట, వాడేదో చేశాడంట, ఇవేవి చర్చకు రాలేవు. నన్ను ప్రశ్నలు కూడా అడగలేదు ఎవరు. అయితే నాకు కొంతమందితో సంబంధాలు ఉన్నాయా, పార్టీ పరంగా జరిగిన విషయాలు, ఈ ట్యాపింగ్కి సంబంధించినటువంటి వ్యక్తులకు నాకున్న పరిచయాలు అవి అడిగారు. వాటికి పూర్తిగా నిజాలుగా సమాధానం చెప్పాను. ఫర్దర్ మీరు ఎప్పుడు విచారణకు పిలిచినా కూడా రావడానికి సిద్ధంగా ఉన్నదనే విషయాన్ని క్లియర్గా తెలియజేశాను. సిట్ అధికారులు కావాలనే నవీన్ రావును రెండోసారి విచారించారన్నారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. ఎలాంటి ఆధారాలు లేకుండా విచారించారని ఆరోపించారు. రాజకీయ కుట్రతోనే వేధిస్తున్నారని విమర్శించారు. ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసుకుని వేధిస్తున్నారని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్, ఈ కార్ రేస్ పేరుతో బీఆర్ఎస్ నేతలపై దాడి చేస్తున్నారని ఫైర్ అయ్యారు మాధవరం. కాంగ్రెస్ పార్టీ అధికారం నుంచి 2 ఏళ్లు ప్రజల మీద దృష్టి పెట్టకుండా ఫోన్ ట్యాపింగ్లని, అదేవిధంగా రకరకాల ఈ కార్ అని ఎన్నో విధాలుగా ఇవాళ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే కానీ, టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలనే కానీ, టీఆర్ఎస్ పార్టీ నాయకులనే కానీ, మా కేటీఆర్ గారిని, హరీష్ రావు గారినే కానీ, మా కేసీఆర్నే కానీ అందరినీ కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది రాజకీయ కుట్ర భాగమే జరుగుతుంది తప్ప ఇలా ఏ ఒక్కటి కూడా నిజము లేదు అని నేను స్పష్టంగా, ఇది టీఆర్ఎస్ పార్టీ మీద జరుగుతున్న దాడి. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా ఉన్న ప్రణీత్ రావు, శ్రవణ్ కుమార్లతో నవీన్ రావుకు సంబంధాలున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో సిట్ అధికారులు నవీన్ రావుకు నోటీసులు జారీ చేశారు. అయితే ఈ ఆరోపణలను నవీన్ రావు తీవ్రంగా ఖండించారు. తన ప్రతిష్టకు భంగం కలిగించేందుకే రాజకీయంగా తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. మరోవైపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కూడా సిట్ విచారణకు పిలిచే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో నవీన్ రావు విచారణ ప్రాధాన్యత సంతరించుకుంది. కేసులో తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయనే దానిపై ఉత్కంఠ నెలకొంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాజకీయ ప్రత్యర్థులు, వ్యాపారులు, జర్నలిస్టులతో పాటు కొందరు న్యాయమూర్తుల ఫోన్లను కూడా అక్రమంగా ట్యాప్ చేశారని ఈ కేసులో ప్రధాన ఆరోపణలున్నాయి. గత నెలలో ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును సిట్ సుదీర్ఘంగా విచారించింది. ప్రభాకర్ రావు కస్టడీ విచారణపై సిట్ జనవరి 16న సుప్రీంకోర్టుకు నివేదిక ఇవ్వనుంది. కేసులో ఇప్పటికే సిట్ అధికారులు మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి, మాజీ సీఎస్ సోమేష్ కుమార్ సహా పలువురు కీలక అధికారుల వాంగ్మూలాలను నమోదు చేశారు.